సో హలో గాయస్, నా అపరాధే మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, ఫైనలీ మన క్లాస్ ఇన్ ప్యారిస్ అయిపోయింది అండ్ ఈ వీడియో మన క్లాస్ ఇన్ ప్యారిస్ హైలైట్స్ వీడియో. అండ్ మామూలుగా లేకుండే బాస్, చాలా షాకింగ్ ఉండే. నైట్ లెవెల్ 30కి వచ్చింది, అంటే మార్నింగ్ 3:30 వరకు వచ్చింది మన క్లాస్ ఇన్ ప్యారిస్. అండ్ ఓపెన్ చెప్పాలంటే బాగానే ఉండే బాస్. అంటే ఇప్పుడు రోమన్ రైన్స్ ఫ్యాన్స్ కోసం కొంచెం అంత మంచిగా లేకుండే, బట్ ఓపెన్ చెప్పాలంటే వాళ్ళు కొంచెం బాగానే డెలివర్ చేయని ట్రై చేసినారు. అండ్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండే, వాళ్ళు ప్రతి ఒక్క మ్యాచ్లో చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు. సో అలా వల్ల ఇంకా చాలా మంచిగా అనిపించింది మనకి ప్రతి ఒక్క మ్యాచ్. సో మన క్లాస్ ఇన్ ప్యారిస్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన క్లాస్ ఇన్ ప్యారిస్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో మన క్లాస్ ఇన్ ప్యారిస్ స్టార్టింగ్లోనే మనకి ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. మన బిగ్ బ్రాన్సన్ రీడ్ వర్సెస్ ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ మధ్యలో. అండ్ బాస్, ఈ మ్యాచ్లో అంటే స్టార్టింగ్లో అయితే రోమన్ రైన్స్ ఎంట్రీ అయినప్పుడు ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు. అంటే ఈరోజు మొత్తము ఈ క్లాస్ ఇన్ ప్యారిస్లో ఎక్కువ చీర్ చేసినారంటే ఓన్లీ రోమన్ రైన్స్ అండ్ జాన్ సీనాకే చాలా సాలిడ్గా చీర్ చేసినారు ఫ్యాన్స్. చాలా మంచి సపోర్ట్ చూపించినారు. అండ్ మీకు తెలుసు కదా, రోమన్ రైన్స్ అని వాళ్ళు పాట పాడినారు. చాలా జబర్దస్త్గా అనిపించింది. అండ్ స్టార్టింగ్లో బాస్ మన బిగ్ బ్రాన్సన్ రీడ్ కొంచెం బాగానే టక్కర్ ఇచ్చింది ఈ మ్యాచ్లో. ఎందుకంటే మ్యాచ్లో ఒక మూమెంట్ వచ్చినప్పుడు రోమన్ రైన్స్ స్పియర్ కొడుతున్నప్పుడు ఆ స్పియర్కి కౌంటర్ చేసి మన బ్రాన్సన్ రీడ్ ఒక సాలిడ్ పవర్ బాంబ్ కొట్టిండు. అండ్ అప్పుడు ఒకటిసారి మన పాల్ హేమన్ సైడ్ కెమెరా ఇట్లా కొంచెం జూమ్ అయింది. అంటే కొంచెం ఫోకస్ చేసినారు వాళ్ళు పాల్ హేమన్ సైడ్. ఎందుకంటే వాళ్ళు ఏ టైప్లో చూపించడానికి ట్రై చేసినారంటే, మన పాల్ హేమన్ మన ఓటీసీ రోమన్ రైన్స్తో 5 సంవత్సరాలు ఉన్నాడు. సో ఇప్పుడు రోమన్ రైన్స్ ఎప్పుడు ఏ టైప్లో ఫైట్ చేస్తాడు, ఎప్పుడు ఏ టైప్లో అటాక్ చేస్తాడు, మొత్తం ప్రతి ఒక్క ఫైట్ చేసే ప్రతి ఒక్క తరీఖా మొత్తము మన బ్రాన్సన్ రీడ్కి ముందే నేర్పించేసి, అంటే మొత్తము హింట్ ఇచ్చేసిండు అన్నమాట. అంటే ఎప్పుడు ఏం చేస్తాడనేది మొత్తం నేర్పించి తీసుకొచ్చిండు బ్రాన్సన్ రీడ్కి. సో అందుకనే మీరు ఈ మ్యాచ్ చూసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే, బ్రాన్సన్ రీడ్ ప్రతి ఒక్క దానికి అంటే కౌంటర్ ఇచ్చిండు, బాగానే టక్కర్ ఇచ్చిండు స్టార్టింగ్లో, బాగానే అనిపించింది. అండ్ అంతేకాదు రోమన్ రైన్స్ అయితే ఇక మీకు తెలుసు, ఇక రోమన్ రైన్స్ పవర్ హౌస్ అంటే కొంచెం వాళ్ళు వీక్గా చూపించడానికి ట్రై చేసినారు. దీని గురించి మనము ఒక వీడియోలో మాట్లాడదు, ఏదో ఒక రీల్ అని చేస్తాను నేను మన ఇన్స్టాగ్రామ్లో. దాని వెంకల్పి ఒక చిన్న సీక్రెట్ ఉంది. సో అండ్ అంతేకాదు, ఇప్పుడు కొంతమంది వీక్గా కనిపించింది అంటే నేను చెప్తాను, కొంచెం వెయిట్ చేయండి, ఒక రీల్లో చెప్తాను మన రస్సల్ తెలుగు ఇన్స్టాగ్రామ్లో. సో అందుకే రస్సల్ తెలుగు ఇన్స్టాగ్రామ్కి ఫాలో చేసుకోండి. అండ్ అంతేకాదు బాస్, ఇప్పుడు డైరెక్ట్గా చూడండి, ఇప్పుడు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో రోమన్ రైన్స్ గెలిచిండు. ఓకే, రోమన్ రైన్స్ స్పియర్ ఇచ్చిండు, గెలిచిన తర్వాత బాస్ ఇక ఫ్యాన్స్ చాలా మంచిగా చీర్ చేసినారు. అండ్ ఫ్యాన్స్ సైడ్ వెళ్ళి ఒక మంచి పోజ్ ఇచ్చిండు రోమన్ రైన్స్. అండ్ అంతేకాదు దాని తర్వాత ఇక రింగ్లో వచ్చి, అంటే రింగ్లో మన పాల్ హేమన్ బ్రాన్సన్ రీడ్కి చెక్ చేస్తూ ఉంటాడు, అంటే ఓకే అని కొంచెం చూస్తూ ఉంటాడు. అండ్ అప్పుడే ఎంకల రోమన్ రైన్స్ వచ్చి నిలబడ్డారు. అండ్ అంతేకాదు పాల్ హేమన్, ఇక మీకు తెలుసు కదా, రోమన్ రైన్స్ ముంగట రాగానే ఐ లవ్ యూ మై ట్రైబల్ చీఫ్, నేను నీకు స్టిల్ ఎక్నాలెడ్జ్ చేస్తాను, నేను స్టిల్ లవ్ చేస్తాను, ఐ లవ్ యూ మై ట్రైబల్ చీఫ్, ఐ ఎక్నాలెడ్జ్ యూ అని చెప్పినారు మన పాల్ హేమన్ రోమన్ రైన్స్కి. సో రోమన్ రైన్స్ ఏమన్నారంటే, నా షూలు నాకు ఇచ్చేసి చెప్పినారు. ఎందుకంటే ఆ షూలు మన పాల్ హేమన్ మెడలో ఉండే, అంటే షూల ఫాలాన్ని కొంచెం ఎక్కిస్తున్నారు కదా వాళ్ళు. సో ఆ షూల ఫాల్ అంటే ఇప్పుడు అది ఏంది అంటే మన ఆ షూలకి ఇచ్చేసిండు మన రోమన్ రైన్స్కి. అండ్ బాస్, అప్పుడే ఏమైందంటే రోమన్ రైన్స్ సబ్మిషన్లో లాక్ చేసిన, గిలిటిన్లో లాక్ చేసినారు బాస్ మన పాల్ హేమన్కి. అంటే నిజంగా చాలా షాకింగ్ ఉండే, అంటే మరి ఇంత భయంకరంగా గిలిటిన్లో లాక్ చేస్తాడు ఎవరు అనుకోండి, జస్ట్ సూపర్ పంచి కొట్టి వదిలేసాడేమో అనుకున్నాం, కానీ గిలిటిన్లో లాక్ చేసిండు రోమన్ రైన్స్. అది ఒక షాకింగ్ మూమెంట్ ఉండే. అండ్ దాని తర్వాత అక్కడ కామెంటర్ సైడ్ వచ్చి, అంటే కామెంటర్ టేబుల్ పైన నిలబడి ఆ షూల పైన సైన్ చేసి రోమన్ రైన్స్ ఫ్యాన్స్లో పడేస్తూ ఉంటాడు. 2 షూలు ఏమో పడేసిండు. అండ్ అప్పుడే బాస్ ఒకటేసారి మన బ్రామ్ బ్రేకర్ వచ్చి రోమన్ రైన్స్కి స్పియర్ ఇచ్చి పడేసిండు. అండ్ కామెంటర్ టేబుల్ బ్రేక్ అయిపోయింది. అండ్ ఆ స్పియర్ నిజంగా చాలా గట్టిగా, చాలా సాలిడ్గా తాకింది రోమన్ రైన్స్కి, అది చాలా క్లియర్లీ కనిపించింది. అండ్ ఎక్కడో మన బ్రామ్ బ్రేకర్కి ఆ స్పియర్ కొట్టినప్పుడు ఏదో సంథింగ్ అయింది అక్కడ బ్రామ్ బ్రేకర్కి, అంటే ఏదో దెబ్బ తాకినట్టుంది, బట్ కవర్ చేసిండు మన బ్రామ్ బ్రేకర్. దాని తర్వాత వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు మన పాల్ హేమన్ తీసుకొని. అండ్ రోమన్ రైన్స్ నిలబడ్డాడు. రోమన్ రైన్స్కి అంటే అక్కడ ఉన్న కొంతమంది అఫీషియల్స్ బ్యాక్ స్టేజ్ తీసుకెళ్తూ ఉంటారు, కానీ ఒకటేసారి బ్రామ్ బ్రేకర్ మళ్ళీ ఒకసారి వచ్చి స్పియర్ ఇచ్చి పడేసిండు రోమన్ రైన్స్కి. అండ్ బాస్ అంతేకాదు, ఇక మన బిగ్ బ్రాన్సన్ రీడ్ సునామీ ఇచ్చేసిండు రోమన్ రైన్స్కి.
అండ్ స్ట్రక్చర్ పైన వాళ్ళు అంటే కొంచెం ఇట్లా టైప్ ఒక అంటే కట్టేసినారు, అలా అది కొంచెం విచిత్రంగా అనిపించింది అక్కడ. అండ్ అదే దాని తర్వాత మరోసారి సునామీ పడ్డది అండ్ జేవుస్ చాలా లేట్ వచ్చిండు బాస్, ఓపెన్లీ చెప్తున్నాను. చూడండి ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ స్క్రిప్టెడ్ ఇది అంతా మాకు తెలుసు, కానీ ఎంతైనా సరే మనం ఒక హ్యాజ్ ఎ ఫ్యాన్లో చూస్తాం. అండ్ ఒకటేసారి ఇంత లేట్ వచ్చినప్పుడు అరే ఇప్పుడు వచ్చింది ఏంట్రా ఈడు అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. ఓపెన్ చెప్పాలి చాలా లేట్ వచ్చిండు జేవుస్ వచ్చిండు, కాపాడి ట్రై చేసిండు, లేకపోయినా అటాక్ చేసిండు. బట్ బ్రామ్ బ్రేకర్ జేవుస్కి స్పియర్ ఇచ్చి పడేసిండు. అండ్ ఇక అక్కడ మరొకసారి సునామీ పడ్డది, మన రోమన్ రేన్స్ సునామీస్ పడ్డది. నిజంగా చాలా షాకింగ్ అనిపించింది. వాళ్ళు స్ట్రక్చర్ పైన అంటే ఇట్లా బ్యాక్ స్టేజ్ తీసుకెళ్ళిపోయినారు రోమన్ రేన్స్కి, అండ్ బ్యాక్ స్టేజ్ తీసుకెళ్ళి ఇక హాస్పిటల్ తీసుకెళ్ళినారు రోమన్ రేన్స్ కానీ మన ఆడమ్ పియర్స్ చెప్పినారు. అండ్ ఆడమ్ పియర్స్ బాస్ బ్యాక్ స్టేజ్ చాలా కోపంలో కనిపించినారు మన బ్రామ్ బ్రేకర్ అండ్ బిగ్ బ్రాన్సన్ రీడ్ పైన. ఏంది మీరు ఇష్టం నుండి చేస్తున్నారు ఏందని మన రా జనరల్ మేనేజర్ ఆడమ్ పియర్స్ చాలా కోపం చేసినారు. అండ్ ఆడమ్ పియర్స్ ఏమన్నారంటే మర్యాదగా మీరు ఈ ఎరీనా ఈ బిల్డింగ్ వదిలేసి వెళ్ళిపోండి, ఒకవేళ మీరు వెళ్ళలే అనుకో అంటే మీరు సెత్ రాలిన్స్ మ్యాచ్ మధ్యలో వస్తే మాత్రం నేను మిమ్మల్ని సస్పెండ్ చేస్తా అని ఈ టైప్లో మన ఆడమ్ పియర్స్ జబర్దస్త్ వార్నింగ్ ఇచ్చేసిండు. అది కొంచెం మంచిగా అనిపించింది బ్యాక్ స్టేజ్. ఎందుకంటే మీరు ఒకవేళ బయటికి వెళ్ళకపోతే అంటే మీరు ఎర్ర నుంచి బయటికి వెళ్ళకపోతే మాత్రం ఇక మీకు సస్పెండ్ చేస్తానని చెప్పించాడు. అది చాలా సార్డ్గా అనిపించింది మ్యాచ్ మధ్యలో వస్తే, సెత్ రాలిన్స్ మ్యాచ్ మధ్యలో వస్తే. సో అప్పుడే వచ్చిన డౌట్ వచ్చింది అందరికీ, అంటే సెత్ రాలిన్స్ మ్యాచ్ మధ్యలో ఒకవేళ బ్రామ్ బ్రేకర్ అండ్ బిగ్ బ్రాన్సన్ రాకపోతే ఇంకెవరు వస్తారు? ఒకవేళ వాళ్ళు వస్తే సస్పెండ్ అయిపోతారు. సో వాళ్ళు రారు, చాలా క్లియర్గా తెలిసిపోయింది అందరికీ. సో మన ఆస్టన్ థియరీ టైం ఫైనల్ వచ్చిందా? ఇక మన ఆస్టన్ థియరీ 4th మెంబరా మన విజన్ అంటే మన సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్లో, లేదా అంటే సోషల్ మీడియా చూసినప్పుడు నైట్ సోషల్ మీడియా చూసినప్పుడు చాలామంది ఈథన్ పేజ్ అని చెప్పినారు. సో మేబీ ఈథన్ పేజ్ లేదా ఆస్టన్ థియరీ కావచ్చు 4th మెంబర్ మన సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్లో అని ఈ టైప్లో అందరూ అనుకున్నారు. అండ్ బాస్ దాని తర్వాత వచ్చింది ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ బాస్, మన వార్డ్ 6 వర్సెస్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ చాలా మంచి మ్యాచ్ ఉండే, ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్లో అంటే వార్డ్ 6 ఫ్యామిలీకిలో మరీ బేకార్ ఓపెన్లీ చెప్తున్నాను బాస్. చూడండి నేను బ్రే వైట్ మన ద ఫీల్డ్ ఫ్యాన్ మీకు తెలుసు, నేను చాలా సపోర్ట్ చేసినాను మన వార్డ్ 6 ఫ్యామిలీకి, నేను ఇప్పటికీ సపోర్ట్ చేస్తాను మన వార్డ్ 6 ఫ్యామిలీకి. బట్ ఏంటంటే బుకింగ్ బాగాలేదు బాస్. ఎందుకంటే మీరు చూస్తే ఇక్కడ వీళ్ళు చీటింగ్ చేస్తున్నారు, వీళ్ళు క్లియర్లీ హీల్ ఫ్యాక్షన్లో ఉన్నారు, వీళ్ళకి చీటింగ్ చేయాల్సిన అవసరమే లేదు. బట్ ఏనా వీళ్ళు చీట్ చేస్తున్నారు, రింగ్ బయట ఎరిక్ రోవర్ ఇంటరప్ట్ చేయడము, రింగ్ కిందకి వెళ్ళి అంటే మన మౌంటెస్ ఫోర్డ్ రింగ్లో వెళ్తున్నప్పుడు కాలు పట్టుకోవడం, రింగ్ కిందకి వెళ్ళి మన నిక్కీ క్రాస్ కాలు పట్టుకుంది, రింగ్ బయట మన అంకల్ హౌడీ సిస్టర్ అబిగేల్ ఇచ్చేసిండు, ఫినిషర్ ఇచ్చేసిండు రింగ్ బయట. సో చాలా చీట్ చేసినారు వీళ్ళు, చీట్ చేసే ఈ మ్యాచ్లో గెలిచినారు. ఎస్ అంటే ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన వార్డ్ 6 ఫ్యామిలీ. ఓకే, సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన ద మ్యాన్ బెక్కీ లించ్ వర్సెస్ నిక్కీ బెలా మ్యాచ్. సో ఈ మ్యాచ్ ఫర్ మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం ఉండే. సో ఈ మ్యాచ్ మీ బాగానే ఉండే బాస్. అండ్ నేను ముందే చెప్పినాను ఈ మ్యాచ్లో ఏంటంటే మన బెక్కీ లించ్ ఈ మధ్యలో రోలప్ చేసి రోలప్ చేసి గెలుస్తుంది కదా ఈ మధ్యలో. సో అదే రోలప్ చేసి గెలుస్తుందేమో చెప్పినాను, అండ్ అదే జరిగింది. ఈ మ్యాచ్లో రోలప్ ద్వారా గెలిచింది నిక్కీ బెలాకి. అసలు అర్థమే కాలే ఎప్పుడు పిన్ కౌంట్ అయిపోయింది, అంటే కొంచెం సేపు మ్యాచ్ జరిగింది బాగానే టక్ ఫర్ మ్యాచ్ ఉండే. బట్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే రోలప్ ద్వారా ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన బెక్కీ లించ్ గెలిచింది. అండ్ అప్పుడే నిక్కీ బెలా కొంచెం షాక్లో ఉండే. అండ్ ఇంకేముండే బాస్ ఇక్కడనే ఇలా మ్యాచ్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది, అంటే సెగ్మెంట్ కాదు మ్యాచ్ అయిపోయింది. దాని తర్వాత వచ్చింది ఒక సెగ్మెంట్ బ్యాక్ స్టేజ్. మన జే ఊసోకి ఆడమ్ పియర్స్ అడిగినారు, నువ్వు ఓకేనా అంటే నువ్వు ఈరోజు ఫైటల్ 4 మ్యాచ్లో ఫైట్ చేయగలవా, ఎందుకంటే డాక్టర్స్ మెడికల్ టీమ్ నువ్వు అంత క్లియర్ లేవని చెప్తున్నారు, సో అందుకని చూసుకొని చెప్పినప్పుడు మన జే ఊసో లేదు నేను కంపల్సరీ ఫైట్ చేస్తాను, నా కజన్ అంటే మన రోమన్ రేన్స్ అంటే హాస్పిటల్ వెళ్తున్నప్పుడు ఏమని చెప్పిండు ఆ టైటిల్ ఆ ఛాంపియన్షిప్కి మన ఇంటికి తీసుకురా అని రోమన్ రేన్స్ చెప్పిండు. అండ్ నేను ఈరోజు ఆ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్కి నేను మన ఇంటికి తీసుకొస్తానని ఈ టైప్లో మన జే ఊసో బ్యాక్ స్టేజ్ చెప్పిండు బాస్. సో ఈ సెగ్మెంట్వి ఒక మంచి సెగ్మెంట్ ఉండే. అండ్ ఈ సెగ్మెంట్ చూసిన తర్వాత చిన్న డౌట్ అసలు వచ్చిందంటే నిజంగా జే ఊసో గెలుస్తాడే ఏంది అంటే ఏమైనా జరుగుతుందా ఈ మ్యాచ్ మధ్యన అనుకున్నాం. బట్ ఏదో జరిగింది చెప్తాను అది. కానీ దాని తర్వాత వచ్చింది రూసఫ్ వర్సెస్ షేమస్ మ్యాచ్. ఇది ఒక సాలిడ్ మ్యాచ్ ఉండే బాస్ నిజం చెప్పాలంటే. అంటే మంచి రెస్లింగ్ చూడాలంటే ఈ మ్యాచ్లో బాగానే రెస్లింగ్ చూడడానికి దొరికింది. ఫ్యాన్స్ రూసఫ్ వచ్చినప్పుడు అంత సపోర్ట్ చేయలేదు, మంచిగా అనిపించలేదు, అస్సలు చీర్ చేయలేదు కొంచెం అంత మొత్తం కొంచెం అంటే సైలెంట్గా ఉండే ఓపెన్ చెప్పాలంటే
మరి బేకార్గా అనిపించింది. షేమస్ కోసం కొంచెం బాగానే చీర్ చేసినాను అనుకోండి. అండ్ అందుకని ఈ మ్యాచ్ ఇద్దరు టక్ ఆఫ్ 4గా ఫైట్ చేసినారు. చాలా మంచి షాకింగ్ మూమెంట్స్ మనకి ఈ మ్యాచ్లో చూడడానికి దొరికినాయి. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో రూసఫ్ గెలిచినారు బాస్. ఎస్, రూసఫ్ గెలిచిండు. అండ్ చాలామంది రిజల్ట్తో కొంచెం హ్యాపీ ఉన్నారు. కానీ షేమస్ ఒక్కొక్క ఓడిపోవడం అది చాలామంది నచ్చడం లేదు. బట్ ఎంత సరే ఇప్పుడు మ్యాచ్ జరిగినప్పుడు ఎవరైనా ఒకరు గెలవాల్సిందే అండ్ ఎవరైనా ఒకరు ఓడిపోవాల్సిందే. సో మీకు ఈ మ్యాచ్ రిజల్ట్ నచ్చిందా నచ్చలేదా మీరు కామెంట్లో చెప్పండి బాస్. సో నెక్స్ట్ వచ్చింది మన ద లాస్ట్ రియల్ ఛాంపియన్ జాన్ సీనా వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్. బాస్ జాన్ సీనా ఎంట్రీ అయినప్పుడు ఫ్యాన్స్ నెక్స్ట్ లెవెల్లో చీర్ చేసినారు. చాలా మస్తు అనిపించింది. అండ్ అందుకే అది మ్యాచ్ గురించి మాట్లాడుతూ చూడండి, నేను ఓపెన్లీ చెప్తున్నాను, లోగన్ పాల్కి మీరు ఎంత హేట్ చేసినా సరే, లోగన్ పాల్ గురించి ఎంత బ్యాడ్గా మాట్లాడినా సరే, ఒక్కటి మాత్రం నిజం. అండ్ అది ఏంటంటే లోగన్ పాల్ రెస్లింగ్ మాత్రం మామూలుగా ఉండదు బాస్. ఎందుకు హేట్ చేస్తారేమో లోగన్ పాల్కి అసలు అర్థం కాదు. నేనైతే ఎక్కువ హేట్ చేయను లోగన్ పాల్కి. ఎందుకంటే రెస్లింగ్ చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఏదో చాలా పాత సూపర్ స్టార్ అంటే ఏదో ఫుల్ అంటే ఏదో 4 సంవత్సరాల నుంచి ఫైట్ చేసినట్టు అనిపించదు మీకు. ఏదో 10-15 సంవత్సరాల నుంచి ఫైట్ చేసినట్లు అనిపిస్తుంది. ఆ లెవెల్లో ఫైట్ చేస్తాడు లోగన్ పాల్. నిజంగా చాలా మస్తు అనిపిస్తుంది. జాన్ సీనా బాగానే టక్కర్ ఇచ్చిండు. జాన్ సీనా ఫినిషర్ పైన రికార్డ్ బి చేసిండు లోగన్ పాల్. బాగానే అనిపించింది. అండ్ జాన్ సీనా చాలా టకాఫర్గా ఫైట్ చేసిండు ఈ మ్యాచ్లో. అండ్ ఈ మధ్యలో మన సూపర్ సీనా టైప్ మనకు కనిపిస్తుంది కదా. సో అందుకని ఈ మ్యాచ్లో కొంచెం సూపర్ సీనా టైప్ మనకు కనిపించిండు మన జాన్ సీనా. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన జాన్ సీనా. ఎస్, మన జాన్ సీనా ఈ మ్యాచ్లో గెలిచినారు. ఎలాంటి ఇంటరప్ట్ జరగలేదు. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ మధ్యలో లేదా మ్యాచ్ అయిపోయిన తర్వాత రాలేదు. సో ఇప్పుడు ఈ మ్యాచ్ మెయిన్ ఈవెంట్లో జరగలేదు. సో అప్పుడే ఐ థింక్ కొంతమందికి అర్థం అయిపోయింది అనుకుంటా. ఎందుకంటే ఈ మ్యాచ్లో మెయిన్ ఈవెంట్ అంటే ఈ మ్యాచ్కి మెయిన్ ఈవెంట్లో బుక్ చేస్తే ఇక అప్పుడు ఏదో ఒకటి ఇక ఉంటుండే. బట్ ఈ మ్యాచ్ మెయిన్ ఈవెంట్లో జరగలేదు. నేను అప్పుడే అనుకున్నాను ఎవరు రారా బాబు ఈ మ్యాచ్ మధ్యలో అని. సో ఈ మ్యాచ్ చాలా స్మూత్గా జరిగింది. ఈ మ్యాచ్ ఇక మన జాన్ సీనా గెలిచిండు. జాన్ సీనా వైఫ్ అక్కడ రింగ్ సైడ్ ఉండే అంటే ఆ ఫ్యాన్ ఉండే కదా, చిన్న బాబు అక్కడ ఉండే, ఆ ఫ్యాన్తో కలిసిండు మన జాన్ సీనా. అండ్ ఇక్కడ ఇక మన జాన్ సీనాది మ్యాచ్ అయిపోయింది. ఇక దాని తర్వాత వచ్చింది మన క్లాస్ ఇన్ ప్యారిస్ ది మెయిన్ ఈవెంట్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ ఒక ఫెటల్ 4 మ్యాచ్ ఉండే. మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ వర్సెస్ సిఎం పంక్ వర్సెస్ ఎల్ నైట్ వర్సెస్ జే ఊసో మ్యాచ్. సో మన సూపర్ స్టార్స్ అందరూ రింగ్లో వచ్చేసినారు. దానికంటే ముందు సెత్ రాలిన్స్ ఒక ఇంటర్వ్యూ జరిగింది బ్యాక్ స్టేజ్. అంటే ఎవరు రారంట మ్యాచ్ మధ్యలో అంటే వస్తే బాగుండేది. సో ఇప్పుడు ఏంది అంటే బ్రాన్సన్ రీడీలో ఎవరు లేరుగా బ్రాన్ బ్రేకర్ అడిగినప్పుడు నేను 2 అడుగులు ముంగట ఉంటా అన్నట్టు అక్కడ మన సెత్ రాలిన్స్ ఆల్రెడీ చెప్పినారు. అండ్ ఈ మ్యాచ్ నిజంగా అది జరిగింది. ఎందుకంటే ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బాస్, ఈ మ్యాచ్ ఎండింగ్లో సెత్ రాలిన్స్ అంటే రింగ్ బయట ఎల్ నైట్కి స్టాంప్ ఇచ్చి పడేసినారు. జే ఊసోకి రింగ్ బయట స్టాంప్ ఇచ్చి పడేసినారు. ఇక అప్పుడే ఇక అర్థమైపోయింది ఇక మన సెత్ రాలిన్స్ అండ్ సీఎం పంక్ ఇక 1-on-1 ఫైట్ చేస్తారని. స్టీల్ చైర్ తీసుకొని రింగ్లో వచ్చేసినారు. ఎందుకంటే ఫెటల్ 4 మ్యాచ్. సో ఎలాంటి అంటే డిస్క్వాలిఫికేషన్ అట్లా ఏమి ఉండదు అనమాట. సో అందుకని ఇక మన స్టీల్ చైర్ తీసుకొచ్చినారు. మన సీఎం పంక్ అంటే మెడ కొంచెం ఇట్లా స్టీల్ చైర్లో ఇరికిచ్చినారు. అండ్ స్టీల్ చైర్ పైన ఇట్లా స్టాంప్ ఇద్దాం అనుకున్నారు. కానీ అంతలోనే మన సీఎం పంక్ కొంచెం సేఫ్ అయినారు బాస్. అంటే ఇట్లా అంటే స్టీల్ చైర్ నుంచి ఇట్లా మెడ తీసినారు, ఫినిషర్ ఇచ్చేసినారు. అండ్ ఇంకొక ఫినిషర్ ఇయనికి ఇట్లా ఎత్తుకున్నారు. అండ్ ఇక సీఎం పంక్ అర్థమైపోయింది ఇక నేను ఒక ఫినిషర్ ఆల్రెడీ ఇచ్చేస్తాను, ఇప్పుడు నేను ఇంకో ఫినిషర్ ఇస్తాను, ఇక నేనే గెలుస్తాను, ఫైనల్లీ ఆ ఛాంపియన్షిప్ దగ్గర వచ్చేస్తుంది అని సీఎం పంక్ ఫేస్ పైన ఆ ఖుషి, ఆ హ్యాపీనెస్ చాలా క్లియర్గా అనిపించింది. కానీ అంతలోనే ఆ హ్యాపీనెస్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఎందుకంటే ఎంకల్ నుంచి ఒకరు వచ్చినారు, ఒక సూపర్ స్టార్ వచ్చి లో బ్లో ఇచ్చేసిండు మన సీఎం పంక్కి. అండ్ ఆ లో బ్లో ఇయ్యంగానే కరెక్ట్గా మనం ఆ సూపర్ స్టార్ చూస్తే కొంచెం స్లిమ్గా ఉండే, అసలు ఎవరు అంటే ఆస్టన్ థ్యూరీ టైప్ అయితే కనిపించలేదు. సో ఇప్పుడు ఎవరు ఒక ఉమెన్ సూపర్ స్టార్లా కనిపించింది. సో ఇప్పుడు ఆ మాస్క్ అంతా తీయంగానే అక్కడ ఇంకెవరో కాదు, బెక్కీ లించ్ ఉండే. అండ్ ఎవరెవరు తెలీదో అంటే చాలామంది తెలుసు, బట్ అయినా చెప్పేస్తున్నాను, మన సెత్ రాలిన్స్ వైఫ్, ఓకే, మన బెక్కీ లించ్. సో మన బెక్కీ లించ్ వచ్చింది హస్బెండ్కి కాపాడడానికి, లోబ్లో ఇచ్చేసింది అక్కడ. అండ్ ఇంకేముండే బాస్, ఇక మన సెత్ రాలిన్స్ లాభం లేపి మన సెత్ రాలిన్స్ ఈ మ్యాచ్లో గెలిచిండు. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ ఇంకెవరు కాదు, సెత్ ఫ్రీకిన్ రాలిన్స్. అండ్ నిజంగా షాకింగ్ అంటే ఇప్పుడు ఒక ఉమెన్ సూపర్ స్టార్ రావడం, సీఎం పంక్కి లోబ్లో ఇవ్వడము, అండ్ ఇక చాలా భయంకరంగా ఎక్కరిచ్చింది బాస్ బెక్కీ లించ్ సీఎం పంక్కి. అది మామూలుగా లేకుండా ఎక్కరిచ్చింది అక్కడ. అండ్ ఆ లోకి అదంతా చేసినారు రింగ్లో.
సో షాకింగ్ అయితే ఉండే బాస్, స్టార్టింగ్ రోమన్ రైన్స్ మ్యాచ్ బి షాకింగ్ ఉండే, ఎండింగ్ బి షాకింగ్ ఉండే. సో అందుకే నేను ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినాను బాగానే ఉండే, క్లాసిక్ ప్యారిస్ వాళ్ళు బాగానే డెలివర్ చేసినారు, బాగానే ఉండే అని చెప్పినాను. సో ఇప్పుడు మీకేమనిపిస్తుంది, క్లాసిక్ ప్యారిస్ మీకు నచ్చిందా నచ్చలేదా? అండ్ ఇప్పుడు ఈ అటాక్ జరగడం, రోమన్ రైన్స్ పైన అటాక్ జరగడము, సీఎం పంక్ పైన అటాక్ జరగడం, బెక్కీ లించ్ రావడం, దీనిపైన నేను మీ అందరి కోసం ఒక సెకండ్ వీడియో చేసి కొంచెం క్లియర్ కట్గా ఇంకా కొన్ని ఫ్రెష్ రూమర్స్తో సహా నేను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కంపల్సరీ మన సెకండ్ వీడియో కోసం కొంచెం యాక్టివ్ ఉండండి ఈరోజు, ఓకే? అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ఓకే? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.